వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సుమారు వారం రోజుల క్రితం అంటే ఈ నెల 16వ తారీఖు రాత్రి అంటే తెల్లవారి 17వ తారీఖు తెల్లవారు 3 గంటలకి దేవరపల్లి మెయిన్ రోడ్లో ఆర్కే ఫోటో స్టూడియోలో షట్టర్లు తాళాలు బద్దలు కొట్టి స్టూడియోలో ఉన్న కెమెరాలు, ల్యాప్టాప్లు, వాల్యుబుల్ కెమెరాస్, ల్యాప్టాప్స్ ఇవన్నీ దొంగిలించారు. ఆ కేసులో భాగంగా ఆ దొంగతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇది కొంచెం సెన్సేషనల్ అయింది. దేవరపల్లి సెంటర్లో, నడి సెంటర్లో షట్టర్లు తాళాలు పగలగొట్టి ఎవరో కారు వేసుకొని ఆ సీసీ కెమెరాలను బట్టి కారు వేసుకొని ఎవరో దొంగలు తీసుకెళ్లారు అనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది. ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదవోలు టౌన్లో కూడా 2 ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది. ఇదంతా ఒకటే బ్యాచ్ చేసి ఉంటారనే అనుమానంతో దేవరపల్లి సిఐ, నేను, మా సర్కిల్లో ఉన్న గోపాలపురం, దేవరపల్లి ఎస్ఐలు అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని దర్యాప్తు చేసుగా ఈ కేసులో మనం వెనకాల నిలబడి ఉన్న నిందితులు మొత్తం 6, దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది. ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసుకురాలేదు. 5 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో షేక్ సమీర్, అల్లాడి నాగమణికంట, అలాగే ఒమిసిన్, రామిశెట్టి దేవిప్రసాద్, మునగంటి గోపి, కొల్లి సాయి కీర్తన. ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి. ఇతను గుంటూరుకు చెందినవాడు. అక్కడ ఇతని మీద రౌడీ షీట్ ఉంది. గతంలో 2023 చివరిలో గుంటూరులో ఒకే రాత్రి 2 వాచ్మెన్లని తలబద్దలు కొట్టి చంపేసి 2 మర్డర్ కేసులో సెన్సేషన్లో ఇతను ఒక ముద్దాయి. దాంట్లో అరెస్ట్ అయ్యాడు. అది కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. ఇదే సమీర్ అనే వ్యక్తి సుమారు ఒక 10 దొంగతనాల కేసుల్లో, పలు జిల్లాల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. అతనితో పాటు వీళ్ళందరూ జైల్లో ముద్దాయిలు. జైల్లో గతంలో వేరు కేసుల్లో వెళ్ళిపోయి పరిచయాలు ఏర్పడి కోదాడకు సంబంధించిన ఒమిసిన్ ఇలియాస్ సిమ్ అంటారు. అలాగే గోపి, కోదాడక అంటే సూర్యాపేట జిల్లా తెలంగాణ కోదాడ గోపి, ఒమిసిన్ను, అలాగే విజయవాడకు సంబంధించిన మణికంఠ, అలాగే సమీరు. వీళ్ళలో కొత్త వ్యక్తి ఎవరంటే దేవిప్రసాద్. ఈ దేవిప్రసాద్ అనే వ్యక్తి నోవాటెల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ విజయవాడలో ఒక అపార్ట్మెంటు రెంట్కు తీసుకొని అక్కడ ఉండి ఇటీవల కాలంలో ఒక కారు కూడా రెంట్కు తీసుకొని విజయవాడ సిటీలో ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ తీసుకొని కారు రెంట్కి ఇస్తారు. ఏదో సరదాగా తిరుగుతున్నాం అని చెప్పి కారు రెంట్కి తీసుకొని ఈ దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు. మన దగ్గర 16వ తారీఖు నైటు దేవరపల్లి, నిడదవోలు ఈ ఏరియాల్లో ఈ ఆడపిల్ల ఈ సాయి కీర్తన అనే అమ్మాయితో పాటు వచ్చారు. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా. ఎవరైనా పోలీసులు ఆపినా ఆడపిల్ల ఉంటే డౌట్ రాదు, ఏదో ఫ్యామిలీ అనుకుంటారు, అన్నదమ్ములు అనుకుంటారు, దొంగలు అనుకోరు అనే ఉద్దేశంతో ఆడపిల్లను కూడా ఈ ముఠాలో మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది. ఇందాక మీకు డిస్ప్లే చేసిన కెమెరాలు అవన్నీ దొంగతనం చేశారు. వాటి విలువ సుమారు నిడదవోలులో కానీ, దేవరపల్లిలో కానీ దొంగతనం చేయబడ్డ స్టూడియోలోని వస్తువులు సుమారు 5 లక్షల దాకా ఉంటుంది. ఇక్కడ కెమెరాల వాల్యూతో పాటు ఈ స్టూడియోలో హార్డ్ డిస్క్లు కూడా తీసుకుపోయారు. ఈ హార్డ్ డిస్క్లు పాపం సుమారు ఒక 5-6 పెళ్లిళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్క్లు దాంట్లో ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెడతారు. అటు స్టూడియో వాళ్ళు చాలా మానసిక వేదనకు గురయ్యారు. అందుకనే ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముఠా మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో వీళ్ళని విచారిస్తే గతంలో వీళ్ళు కొంత మచిలీపట్నంలో, నూజివీడులో, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు ఇలాగే షట్టర్ అఫెన్స్లు చేశారని చెప్పి విచారణలో తేలింది. వీరి వద్ద నుండి ఫోర్డ్ కారు, మన దేవరపల్లి కానీ నిడదవోలు కానీ ఈ కేసులో ఉపయోగించిన ఫోర్డ్ కారు మంగళగిరి చెందిన ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు రెంట్కి తెచ్చుకున్నారు. ఫోర్డ్ కారు సీజ్ చేశాం. అలాగే నూజివీడు పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బుల్లెట్ను కూడా దొంగిలించడం జరిగింది. ఆ బుల్లెట్ను కూడా సీజ్ చేశాం. ఇదే కారులో వీళ్ళు కెమెరాలన్నీ తీసుకొని అమ్మకానికి వెళ్తుండగా ఈరోజు మేము ఉదయం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ఈ ముద్దాయిలందరినీ 6 పట్టుకోవటం జరిగింది. ఈ కేసులో చాలా చాకచక్యంగా దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, గోపాలపురం ఎస్ఐ సతీష్ గారు వాళ్ళ టీమ్స్ పనిచేసి మాకు వితిన్ 2 డేస్లోనే క్లూస్ వచ్చినాయి. వీళ్ళందరినీ ప్లాన్ ప్రకారం ఈరోజు అరెస్ట్ చేశాం. జ్యుడిషియల్ రిమాండ్కి పంపించబోతున్నాం. ఈ కేసులో చాలా చక్కగా దర్యాప్తు చేసిన 2 ఎస్ఐలు వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. రివార్డ్ రోల్ కోసం కూడా పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.